బస్సులలో ఏదైతే జరిగిందో అదే విషయం వాళ్ళు అక్కడ చెప్పడం జరిగింది. మీరు మహిళలకు ఉచిత బస్సు అని మహిళలు తిడతా ఉన్నారు గ్రామీణ స్థాయిలో. ఎవరు అడిగిరయ్యా బస్సులు ఉచితంగా మాకు అవసరం లేదు, మాకు కావాల్సినవి కరెంటు నీళ్లు ఇవి అడుగుతా ఉన్నారు, మా పిల్లలకు ఉద్యోగాలు ఇవి అడుగుతా ఉన్నారు వాళ్ళు. అవధిని పెట్టేసి మీరు కేసీఆర్ గారు సభ విజయవంతమైంది కాబట్టి అక్కసు వెళ్ళకపోవడం తప్పితే అంతకంటే ఎక్కువైంది మీ దగ్గర. గమనిస్తాను అనిల్ గారు ఆవేశపడతాడు, ఒకటే ఆవేశపడుతున్నాడు కాంగ్రెస్ సోదరుడు. ఎందుకు ఆవేశం ఎందుకు ఎంతగానము? ఏం చేసింది రేవంత్ సార్ గారు? 2005 ఏమైనాయి? ఆడపిల్లలకి ఇస్తాను తులం బంగారం ఏమైంది? దాని గురించి మాట్లాడు. గౌరవం, మహిళలకు గౌరవం ఉంటే ఆడపిల్లలకు, మన ఇంటి ఆడపిల్లలు పెళ్లి చేసి పక్కింటి పంపుతుంటే తులం బంగారం పెడతా అని చెప్పిన పెద్ద అన్ననే కదా రేవంత్ రెడ్డి గారు. ఎప్పుడు అన్నకి చెప్పి చెల్లెలు పెళ్లి అవుతుంది, చెల్లెలకి తులం బంగారం పెట్టాలన్నా చెప్పండి. కేసీఆర్ మీరు ఆగండి, మీరు ఆవేశపడకండి, ఒక నిమిషం ఆగండి. అదే చెప్తున్నాను, ఒక నిమిషం వినండి. ఎక్కడ కూడా వినండి రేవంత్ రెడ్డి గారు చేసినట్టు కేసీఆర్ గారు ఎక్కడ చేయలేదు. భాష ఎక్కడ కూడా తూలలేదు. రేవంత్ రెడ్డి గారు అడగగా మాట్లాడుతున్నాడు సీట్లో కూర్చొని, ఈ కండకావరం ఎక్కి మదం ఎక్కి మాట్లాడుతున్నాడు. ఈ పన్ను ఎప్పుడు కేసీఆర్ గారు చేయలేదు, అటువంటి మాటలు మాట్లాడలేదు ముఖ్యమంత్రి సీట్లో కూర్చొని. గుర్తుపెట్టుకోండి ఒకసారి. ఈయన నేను తీస్తాను, పొడుస్తాను, పీక్తాను మాట్లాడతాడు. అట్లా మాట్లాడితే ఇట్లనే ముఖ్యమంత్రి సీట్లో కూర్చోమంటే ఈ మాటలో మాట్లాడేది. ఇటువంటి చేయాలి, ఇటువంటి పనులు బంద్ చేసి ఏదైతే పనులు ఎలక్షన్ కంటే బిఫోర్ తెలంగాణ ప్రజలకు హామీలుగా ఇచ్చినాడో అవన్నీ పూర్తి చేయడానికి మీ ఆవేశాన్ని, మీ ఆలోచనను దానిపైన ఉపయోగించండి. అంతేగాని ప్రజలందరూ కూడా తిరగబడుతున్నారు, ఎట్లా కాంగ్రెస్ పని అయిపోయింది మళ్ళీ కేసీఆర్ గారు కోరుకుంటున్నారు అని మళ్ళీ పట్టగాంచి మీదేసే పని చేయకండి మీరు. నిన్న సభ విజయవంతమైంది, లక్షలాదిగా ప్రజలు కార్యకర్తలు తరలివచ్చారు తెలంగాణ వాదులు. మీకు అది కంటగింపుగా మారింది. సోషల్ మీడియాలో రాంగ్ పోస్టులు పెడతా ఉన్నారు, ఫేక్ వీడియోలు పెడతా ఉన్నారు కేసీఆర్ గారు మాట్లాడినట్టుగా. ఇవన్నీ బంద్ చేయండి. ఒకటే చెప్తున్నాం, తెలంగాణ కొరకు ఎవరైనా చిత్తశుద్ధిగా పనిచేసినంటే అది కేసీఆర్ సర్కార్, కేసీఆర్ గారు ఉద్యమం. కేసీఆర్ గారు వారితో కలిసి పనిచేసిన సబ్బండ వర్గాలు, మేధావులు, ఉద్యోగులు, కార్మికులు, కర్షకులు. తెలంగాణకు మోసకారి ఎవరంటే నెంబర్ 1 కాంగ్రెస్ పార్టీ. ఆ రోజు ఇందిరాగాంధీ గారు, తర్వాత వారి కోడలు సోనియా గాంధీ గారు, తర్వాత రాహుల్ గాంధీ గారు. ఇది గమనించుకొని మాట్లాడండి మీరు. రామ్మోహన్ గారు శబ్దాలు భారతదేశాన్ని పరిపాలించిన ఎందుకు తెలంగాణ ఇవ్వలేదు? రామ్మోహన్ గారు నాది ప్రధాన ప్రశ్న, ఇచ్చినటువంటి పార్టీ కాంగ్రెస్ పార్టీ కాదంటారా? ఇచ్చిన తర్వాత అదే పార్లమెంట్లోకి వెళ్ళి కుటుంబ సభ్యులు కలిసి ప్రత్యేకంగా ధన్యవాదాలు చెప్పింది కేసీఆర్ కాదంటారా? అసెంబ్లీ సభలో ప్రత్యక్షంగా ప్రకటించారు కాంగ్రెస్ పార్టీ వల్లే వచ్చింది, సోనియమ్మ వల్ల సాధ్యమైందని కేసీఆర్ గారు చెప్పలేదా? ఇది ప్రజానికి అందరూ చూశారు, కేసీఆర్ గారు చెప్పినటువంటి మాటలు. కాంగ్రెస్ పార్టీ తెలంగాణ ఇచ్చింటే 5 దశాబ్దాల పాటు ఏం చేసింది భారతదేశం లోపల? ఇది నేను చెప్తున్న మాటలు కాదు ఎందుకు ఖరాబ్ చేసిండ్రు? రామ్మోహన్ గారు నేను చెప్తున్న మాట కేసీఆర్ గారు ప్రత్యక్షంగా చెప్పారు, నా మాటలే ప్రస్తావిస్తున్నా. కిరణ్ కుమార్ రెడ్డి గారు ఏమన్నారు తెలంగాణ అసెంబ్లీలో? నిండు సభలో ఏం జరిగింది ఒక్కసారి ఆలోచన చేయండి మీరు. ఇటువంటి మాట ఎందుకు మాట్లాడు? మొట్టమొదటి శత్రువు ఎవరంటే కాంగ్రెస్ పార్టీ తెలంగాణకు. తుపాకీ పట్టుకొని తిరిగింది ఎవరంటే రేవంత్ రెడ్డి గారు కాదా? తుపాకీ తీసుకొని ర్యాలీ పైన అగనిష్గా తుపాకీ తీసుకొని పోరాటం చేసింది రేవంత్ రెడ్డి గారు కాదా? ఇందాక మీ సహచర మిత్రులు బీఆర్ఎస్ పార్టీకి సంబంధించి విమర్శించడం పరిస్థితుంది, బీజేపీ పార్టీకి సంబంధించి ఇందాక వెంకటరెడ్డి గారు కూడా కొన్ని వ్యాఖ్యలు చేశారు. మానవహారంలో ఎక్కడ పాల్గొనలేదని చెప్పారు, మిలియన్ మార్చ్ లో. రైట్ సోదరాజు రాగే కాంగ్రెస్ పార్టీ మీరు రాగాలి, ఎందుకంటే తెలంగాణ గురించి మాట్లాడడానికి మీకు నైతిక హక్కు లేదు. మీరు తెలంగాణ ఉద్యమం చేసింది లేదు, తెలంగాణ తెచ్చింది లేదు, తెలంగాణ ఇచ్చింది లేదు. ఎందుకు మాట్లాడుతున్నారు? సీట్లో కూర్చొని వచ్చి అన్యాయంగా సీట్లో కూర్చొని ప్రజలను మోసం చేసి అబద్ధం ప్రచారం చేసుకొని తెలంగాణ అస్తిత్వం గురించి తెలియకుండా మీరు సీట్లో కూర్చొని మాట్లాడుతున్నారు. తెలంగాణ ఉద్యమకారులు కించపరుస్తున్నారు మీరు ఈరోజు. ఇక అస్తిత్వం, తెలంగాణ అస్తిత్వం తెలుసా అండి మీకు? ఇక్కడ సాంప్రదాయం, ఇక్కడ ఒక ప్రజల యొక్క ఔచిత్యం, ఔన్నత్యం తెలుసా మీకు? రైట్
ఏదైనా అడగలే మాట్లాడితే అయిపోతుంది సీట్లో కూర్చొని మాట్లాడి తిట్టి ఈ ప్రజల ఎమోషన్ తో ఆడుకొని. రైట్. రామ్మోహన్ గారు తెలంగాణ సెంటిమెంట్ తీసుకొస్తుంది బీఆర్ఎస్ పార్టీ. ఇప్పుడు రాజకీయాలు చేయాల్సిన సమయం, ప్రజలకు ఏం చేయాలో చెప్పాల్సినటువంటి సమయం. ఎస్ వెంకటరెడ్డి గారు బీజేపీ వెంకటరెడ్డి గారు మీరేమంటారు ప్రధానంగా చెప్పండి. ఇందాక కొన్ని ప్రధానంగా మిలియన్ మార్చులు ఎక్కడ సహకారం, కేసీఆర్ సహకారం లేదని చెప్పారు. సాగరహారంకి సంబంధించి హరీష్ రావు గారు వచ్చి కింద కూర్చొని వెళ్ళిపోయారని చెప్తున్నారు. సో ఈ అంశాలు రామ్మోహన్ గారు ఎక్కడా కూడా పరిగణించట్లేదు. కేవలం తీసుకొచ్చింది కాంగ్రెస్ పార్టీకి సంబంధించినటువంటి ఇచ్చింది కాదు, తెచ్చినటువంటి పార్టీ, అది కేసీఆర్ వల్ల సాధ్యమైంది అంటున్నారు. మీరేమంటారు? జేఏసీ సభ్యుల్లో చాలా ప్రధాన కీలకంగా మీరు కూడా పాల్గొన్నారు, ఇందాక ప్రస్తావించారు. ఇప్పుడు ఒకటి రాజశేఖర్ గారు, ఎస్, తెలంగాణ ఉద్యమంలో కేసీఆర్ పాత్ర లేదనేది ఎవ్వరు అనడం లేదు. ఆయన పాత్ర ఆయనకున్నది. అంటే కేసీఆర్ అందరినీ ఏకం చేయటంలో, ఒక ఉద్యమానికి ఒక రూపు తీసుకురావడంలో ఏమైనా కీలకంగా పనిచేయలేదంటారా? అంటే బీఆర్ఎస్ పార్టీ అదే వర్షన్ వినిపిస్తుంది. ఇప్పుడు అదే చెప్తాను, 2009 వరకు కేసీఆర్ ఆ 3-4 జిల్లాలకు మాత్రమే పరిమితమైండు. ఇటువైపు దక్షిణ తెలంగాణలో దాని ప్రభావం పెద్దగా లేదు. జేఏసీ ఎందుకంటే ఆయన నమ్మలేదు. ఆయన తెలంగాణ ఉన్నప్పటికీ కూడా గౌరవించినప్పటికీ ప్రజలు నమ్మలే. ఎప్పుడు నమ్మినారు? జేఏసీ ఏర్పడిన తర్వాత, ఉద్యమం అంతా కూడా జేఏసీ చేతుల్లోకి వచ్చిన తర్వాత, సకల జనుల సమ్మె 40 రోజులు జరిగిన తర్వాత, సాగరహారం లాంటి గొప్ప విప్లవాత్మకమైనటువంటి ఉద్యమాలు జరిగిన తర్వాత, ఈ రెండిట్లో కేసీఆర్ ఎక్కడున్నాడో చెప్పానండి. ఎక్కడున్నాడు? మిలియన్ మార్చులు ఎక్కడున్నాడు కేసీఆర్ గారు? రామ్మోహన్ గారు సాగరహారంలో ఎక్కడున్నాడు కేసీఆర్ గారు? రామ్మోహన్ గారు చెప్పండి. ప్రధానంగా జేఏసీ గురించి మాట్లాడిన మాటల్లో కూడా జేఏసీకి ఇవ్వాల్సిన ప్రాధాన్యత, గతంలో ఉద్యమంలో చూపించినటువంటి ఆ చొరవకు సంబంధించి నేను మాట్లాడడంలో కేసీఆర్ ప్రసంగంలో మిస్ అయింది అంటున్నారు. వెంకటరెడ్డి గారు మీరేమంటారు? నేనేమంటున్నా ఎక్కడ? ఎస్ చెప్పండి వెంకటరెడ్డి గారు. ఇప్పుడు నేనేమంటున్నా అంటే, ఇప్పుడు వంట చేస్తాం, కూరగాయలు కడిగేవాడు, కూరగాయలు కోసేవాడు, కట్టెలు పెట్టేవాడు, పొయ్యి వేసేవాడు, వండేవాడు ఒక్కడు. వంటేవాడికే కాదు, జేఏసీ మెంబర్స్ ఎవరండి? భారతీయ జనతా పార్టీ, కమ్యూనిస్ట్ పార్టీలు, టిఆర్ఎస్ పార్టీ. మిగతా కాంగ్రెస్ జేఏసీలో లేదు కదా. ఇప్పుడు వాళ్ళు రామ్మోహన్ గారు పార్టీల గురించి జేఏసీకి సంబంధించి ప్రస్తావన లేకపోవడం, కేసీఆర్ గారికి సంబంధించినటువంటి అంశాలు మాట్లాడుతున్నారన్న. కేసీఆర్ గారు జయశంకర్ గారి పేరు తీసుకోవడం జరిగింది. జయశంకర్ గారి పేరు తీసుకున్నాం. జయశంకర్ గారి పేరు తీసుకున్నాం. ప్రొఫెసర్ కోదండరావు గారు కూడా కీలకంగా వ్యవహరించారు. అవును, అది వాస్తవం కాదని. అవునన్నా, రైట్. రామ్మోహన్ గారు చెప్పండి. అదే చెప్తున్నాను. ఇప్పుడు వాజ్పేయి ప్రభుత్వం లోపల భారతీయ 2 రాష్ట్రాలు ఏర్పాటు చేసిన కేంద్రం లోపల, ఛత్తీస్గఢ్, జార్ఖండ్. అప్పుడు కూడా తెలంగాణ రాష్ట్రం ఏర్పాటు చేస్తామని మాట ఇచ్చిన తర్వాత మళ్ళీ భారతీయ జనతా పార్టీలో భిన్న వాదనలతోటి తెలంగాణ రాష్ట్రం ఏర్పాటు చేయలేదు. ఇలా ఆ రోజు అంతకుముందు కాంగ్రెస్ పార్టీ కావచ్చు, తర్వాత వాజ్పేయి గారి జమానాలో బీజేపీ పార్టీ కావచ్చు, ఇద్దరు కూడా తెలంగాణ రాష్ట్రాన్ని ఏర్పాటు చేయకుండా ఇలా ఏదో కళ్ళబొల్లి మాటలు చెప్తే ఎట్లా అండి? తెలంగాణ అంశంతోనా వీళ్ళకి ఎట్లా? భారతదేశాన్ని మోడీ గారు అద్భుతంగా పరిపాలన చేసి ముందు నడిపించవచ్చు, అందులో తప్పలేదు, కాదట్లేదు. కానీ తెలంగాణ అంశానికి వచ్చినప్పుడు భారతీయ జనతా పార్టీ, కాంగ్రెస్ పార్టీ 2 కూడా మోసపూర్తిగా వివరించి గమనించుకోవాలి మనం. ఏదో వాజ్పేయి గారు ఎందుకు 2 రాష్ట్రాలు మరి ఇచ్చినప్పుడు 3 రాష్ట్రాలు ఎందుకు ఇవ్వలేదండి? అవి తెలంగాణ అంశం బలంగా లేదా మన దగ్గర? అంతకుముందు మర్రి చెన్నారెడ్డి గారి జమానాలో ప్రాణాలు వేరే అందరు కాల్పులలో